చెప్పాడు. ఆదాముకు ఆకలి, దప్పిక, బాధ, చింత, సిగ్గు, బిడియం అనేవే లేకుండా చాలా సంతోషంగా జీవిస్తున్నాడు. ప్రతిరోజు ఒక స్నేహితునితో మాట్లాడినట్లు సృష్టికర్త అయిన దేవాది దేవునితో మాట్లాడుతున్నాడు. భూమి మీద జీవము కలిగిన ప్రతి దానికి ఆదాము పేర్లు పెట్టాడు. ఆదాము వాటికి ఏ పేరు పెట్టాడో అదే పేరుతో ఇప్పటి వరకు పిలువబడుతున్నాయి. సృష్టిలోని జీవరాశులన్నీ జంటలుగా ఉన్నాయి. అయితే ఆదాము మాత్రం ఒంటరిగా ఏదెను తోటలో సంచరిస్తూ ఉన్నాడు. అతనికి ఎవరూ తోడు లేరు. ఆ లోటును దేవుడు గమనించి ఆదాముకు తోడును ఇవ్వాలని అనుకున్నాడు. ఒకరోజు దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతని యొక్క ప్రక్కటెముకను తీసి దాని నుండి ఒక స్త్రీని తయారు చేశాడు. ఆమెను ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఆ స్త్రీని చూసి ఆదాము చాలా